మన భారతదేశం ఎన్నో ప్రాచీన గాథలతో, అందరినీ ఆశ్చర్యపరిచే ఎన్నో అద్భుతాలతో, అలాగే సైంటిస్టులకు కూడా అంతుచిక్కని రహస్యాలతో నిండి ఉంది. అలాంటి ఒక అద్భుతాల్లో ఒకటైనది, అలాగే అటువంటి రహస్యాలను దాచుకొని ఉన్న వాటిలో ఒకటైనదే ఈ భీమ్కుండ్ జలాశయం. ఈ భీమ్కుండ్ మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ జిల్లాకి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాజ్నా గ్రామంలో ఉంది. ఈ భీమ్కుండ్ మహాభారతం కాలం నాటిది. అయితే భీమ్కుండ్కి వెనుకున్న కథ, అదే భీమ్కుండ్ ఎలా ఏర్పడింది అనే కథ పంచపాండవులతో ముడిపడి ఉంది. పూర్వం పాండవులు కౌరవులతో జోదం ఆడి తమ రాజ్యాన్ని కోల్పోయి ద్రౌపది సమేతంగా అరణ్యానికి బయలుదేరతారు. అయితే అరణ్య మార్గం మధ్యలో సూర్యుని దాటుకి తట్టుకోలేక ద్రౌపదీదేవి దాహంతో విలవిలలాడతారు. వారంతా కొండ ప్రాంతంలో ఉండటం చేత కనుమెరు చూపు దూరంలో ఎక్కడా కూడా నీటి సంచారం అనేదే లేదు. ఇక భీముడు కోపంతో తన చేతిలో ఉన్న గదతో వాళ్ళు ఉన్న కొండ ప్రాంతంపై మోదగా కొండపై ఉన్న భూమి కిందకి వంగి ఈ భీమ్కుండ్ జలాశయం ఏర్పడింది. ఇలా భీముడు తన గదతో ఏర్పరిచిన జలాశయం నుండి పాండవులు అలాగే ద్రౌపదీదేవి తమ దాహాన్ని తీర్చుకుంటారు. అలా ఈ జలాశయాన్ని భీముడు ఏర్పరచడంతో అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ జలాశయాన్ని భీమ్కుండ్ జలాశయంగా పిలువబడుతుంది. ఇక ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఈ భీమ్కుండ్ పూర్తిగా రహస్యాలతో నిండి ఉంది. వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఈ జలాశయం యొక్క లోతు గురించి తెలుసుకుందాం. ఈ భీమ్కుండ్ జలాశయం లోతు తెలుసుకునేందుకు డిస్కవరీ ఛానల్ వాళ్ళు ప్రపంచంలోని గొప్ప ఈతగాళ్లను భీమ్కుండ్లోకి పంపారు. అయితే వారు లోతుకి వెళ్ళే కొద్దీ జలాశయం లోతు పెరుగుతుందే తప్ప వాళ్ళు భీమ్కుండ్ నీటి అడుగు భాగాన్ని చేరుకోలేకపోయారు. ఇక వారు చేసేది ఏమీ లేక వారు పైకి తిరిగి వచ్చేశారు. కానీ వాళ్ళు నీటి లోతుకి వెళ్ళిన కొద్దీ వాళ్ళు ఎన్నడూ చూడని జలప్రాణులు కనిపించాయని తెలిపారు. అలాగే వాళ్ళు 80 అడుగుల నీటి లోతుకి చేరుకోగానే సముద్రం అలలు తగిలినటువంటి అనుభూతి కలిగిందని వ్యక్తం చేశారు. దానితో వారు ఈ జలాశయం సముద్రంతో లింక్ అయి ఉందని అనుమానం కూడా వ్యక్తం చేశారు. ఇక రెండవ రహస్యం, ఈ జలాశయం రంగు సముద్రం నీటిలా నీలంగా ఉండటం. అయితే దీని వెనుక కూడా చిన్న కథ ఉంది. పూర్వం నారద ముని ఈ చోటులో శ్రీ మహావిష్ణువుని మెప్పించేందుకు గంధర్వగానం ప్రదర్శించారు. దానితో నారాయణుడు అతని భక్తికి మెచ్చి ఈ భీమ్కుండ్ జలాశయం నుండి ఉద్భవించారు. అంతటితో విష్ణువు నీలఛాయంతో ఈ జలాశయం నీరు నీలం రంగులో మారిందని ఇక్కడ పౌరాణిక కథ. ఇందుచేతనే దీనికి నీల్కుండ్, నారద్కుండ్ అనే పేర్లు కూడా ఉన్నాయి. అయితే ఈ జలాశయం నీరు ఎప్పుడూ చాలా స్పష్టంగా ఉంటాయి. ఇక్కడ రోజు ఎంతోమంది జలాశయంలో స్నానం చేస్తున్నప్పటికీ రోజు క్లీన్ చేసే స్విమ్మింగ్ పూల్లా ఎంతో నీట్గా స్పష్టంగా ఉంటాయి. ఇది మాత్రమే కాదు, సూర్యకిరణాలు నేరుగా ఈ జలాశయంపై పడటం వల్ల ఈ నీరు ఇంద్రధనస్సులా అందంగా మెరుస్తుంది. సంక్రాంతి సమయంలో ఈ నీటిలో స్నానం ఆచరించడం వల్ల సర్వపాపాలు నశిస్తాయని భక్తులు నమ్ముతారు. మూడవ రహస్యం ఏమిటంటే, ఆసియా ఖండంలో ఎటువంటి ప్రళయం అయినా వచ్చే ముందు ఈ జలాశయం నీటి మట్టం దాని అంతటా అదే పెరుగుతుంది. ఇలా నీరు పెరగటం వల్ల త్వరలో ఎక్కడో ప్రళయం రాబోతుందని ప్రజలు నమ్ముతారు. అయితే ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే, ఈ ప్రజల నమ్మకంలో ఎటువంటి మూఢనమ్మకం లేదు. 2004లో ఇండియాలోని సౌతర్న్ కోస్ట్లో సునామీ వచ్చే ముందు భీమ్కుండ్ జలాశయం నీటి స్థాయి 15 అడుగులు పెరిగింది. నాలుగవ రహస్యం ఏమిటంటే, ఎవరైనా నీటిలో ఈత ఆడటం రాకపోతే నీటిలో మునిగి చనిపోయి వారి శవం పైకి తేలుతుంది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, భీమ్కుండ్ జలాశయంలో మునిగిపోయి మరణించిన వారు ఎవ్వరూ కూడా నీటిపైకి తేలరు. ఇప్పటి వరకు ఇందులో ఎంతోమంది చనిపోయినా వారి బాడీలను ఎంతో వెతికినప్పటికీ వారి డెడ్ బాడీలు దొరకలేదు. ఇక ఇవి ఫ్రెండ్స్ భీమ్కుండ్ యొక్క రహస్యాలు.
మీకు మన వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ వాళ్ళకి షేర్ చేయండి. అలాగే కామెంట్లో మీరు మన ఛానల్లో తెలుసుకోవాలి అనుకుంటున్న టాపిక్ని కామెంట్ చేయండి. మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తున్నట్లయితే మీరు ఇస్తున్న సపోర్ట్కి చాలా థ్యాంక్స్. ఇక మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు.